ఆప్టా ఎస్క్యూఎల్ ట్రైనింగ్ పార్టిసిపేట్స్ అందరికీ మరొకసారి నమస్మాంజలు. ఇప్పుడు ఒక 5 minutes రీక్యాప్ ఆన్ వాట్ వి లర్న్డ్. లాస్ట్ 6 క్లాసెస్ మనము ఆర్డిబిఎంఎస్ డిజైన్ గురించి మాట్లాడుకున్నాం. వి స్టార్టెడ్ విత్ వెరీ ఫండమెంటల్ వాట్ డేటా ఈజ్, వేర్ ఇన్ ద వరల్డ్ డేటా ఈజ్. అక్కడి నుంచి మన జర్నీ మొదలైంది. ఎక్కడుంది ప్రపంచంలో గాలి ఎక్కడుంది అని చెప్తే ఆన్సర్ ఏంటో అదే ఆన్సర్. డేటా ఎక్కడుంది అంటాం కూడా. Everywhere the data is, but generally data is available on the entities అని చెప్పుకున్నాం. ఎంటిటీ అంటే ఏందో చెప్పుకున్నాము. ఎంటిటీస్ ఆర్ ఎవ్రీవేర్ అని చెప్పుకున్నాము. అండ్ ఎంటిటీలో రెలవెంట్ డేటాని మాత్రమే బిజినెస్లు కానీ మనం కానీ స్టోర్ చేస్తాం డేటాబేస్లో అని చెప్పుకున్నాం. అండ్ వీ టాక్డ్ అబౌట్ ఎంటిటీ క్లాస్ అని చెప్పుకున్నాం. వాట్ ఈజ్ ఎంటిటీ క్లాస్, వాట్ ఇట్ ఈజ్ ఎంటిటీ ఇన్స్టెన్స్. సో ఒక్కసారి మనం క్లాసు డిఫైన్ చేస్తే డేటాని, దాని నుంచి మనం ఎంటిటీ ఇన్స్టెన్సెస్ తయారు చేస్తాము. ఎంటిటీ ఇన్స్టెన్సెస్ విల్ బికమ్ రోస్ ఇన్ ఏ టేబుల్ అనుకున్నాం. ఎంటిటీ క్లాస్ విల్ బికమ్ ఏ టేబుల్, ఎంటిటీ ఇన్స్టెన్సెస్ విల్ బికమ్ ఏ రోస్ ఇన్ ఏ టేబుల్. ఎంటిటీ ఇన్స్టెన్స్ ఒక ఎంటిటీ నుంచి ఎంత తయారు చేయొచ్చు? మిలియన్స్, బిలియన్స్, ట్రిలియన్స్, దానికి అన్లిమిటెడ్. సో ఈ ఎంటిటీ క్లాస్ చెప్పుకున్న తర్వాత రిలేటెడ్ ఎంటిటీస్ని ఆ రిలేటెడ్ ఎంటిటీ క్లాస్ని ఒక అప్లికేషన్కి రెలవెంట్ ఎంటిటీస్ని వాటి రిలేషన్షిప్ని క్యాప్చర్ చేసి మనము డిజైన్ చేస్తే దాన్ని డేటాబేస్ అనుకున్నామని చెప్పాం. సో వన్ ఆఫ్ ద ప్రామినెంట్ డేటాబేసెస్ ఒరాకిల్ తర్వాత నెక్స్ట్ ఐ థింక్ ఎస్క్యూఎల్ సర్వర్ డేటాబేస్. కానీ డేటాబేస్ ఈజ్ నాట్ ఏ ఎస్క్యూఎల్ సర్వర్, అది కూడా చెప్పుకున్నాం. డేటాబేస్ ఈజ్ డిఫరెంట్, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ డిఫరెంట్. సో రిలేషనల్ డేటాబేసు ని సర్వ్ చేసేది అంటే మేనేజ్ చేసేది రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. అటువంటి వన్ ఆఫ్ ద ప్రామినెంట్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఈజ్ అవర్ ఎస్క్యూఎల్ సర్వర్. సో ఎస్క్యూఎల్ సర్వర్ ఇంట్రొడక్షన్ చెప్పుకున్నాము. అండ్ ఎస్క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో విచ్ ఈస్ ఎ క్లయింట్ టు ద ఎస్క్యూఎల్ సర్వర్, అది ప్రాక్టికల్గా మనం చూసాము. సో తర్వాత ఈ రెండిటికి డిఫరెన్సెస్ చెప్పిన తర్వాత డేటాబేసు ఎలా వచ్చింది, డేటాబేస్కి ముందు మాన్యువల్ ఫైల్ సిస్టమ్, తర్వాత ఎలక్ట్రానిక్ ఫైల్ సిస్టమ్. ఎలాగైతే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఎవాల్వ్ అయిందో ఎలక్ట్రానిక్ ఫైల్ సిస్టంలో ఉన్న డిసడ్వాంటేజ్ చెప్పుకున్నాము. డిబిఎంఎస్ ఎంత గొప్ప అడ్వాంటేజెస్ తీసుకొచ్చింది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ చెప్పుకున్నాము. ఆ తర్వాత ఈఎఫ్ కార్డు రిలేషనల్ డేటా మోడల్ ప్రజెంట్ చేసినప్పుడు ద హోల్ సాఫ్ట్వేర్ వరల్డ్ ఎంత కంప్లీట్గా రిలేషనల్, ద హోల్ వరల్డ్ ఈస్ టాకింగ్ అబౌట్ రిలేషనల్. ఏంటి ఆ రిలేషన్ అంటే టేబుల్ లెవెల్లో డేటాని పెట్టడము అండ్ రిలేషన్స్ పెట్టడం టేబుల్కి మధ్యన. నాట్ ఓన్లీ రిలేషన్స్ బిట్వీన్ ద టేబుల్స్ బట్ ఈవెన్ విత్ ఇన్ ద టేబుల్, బిట్వీన్ ద కాలమ్స్ ఆల్సో దెర్ ఈజ్ ఎ రిలేషన్. సో అది మనము ఫంక్షనల్ డిపెండెన్సీ అని చెప్పుకున్నాము బిట్వీన్ ద కాలమ్స్. దాంట్లో నాన్ కీ కాలం ఏంటి అంటే డిటర్మినెంట్ కాలం ఏంటి, అండ్ కీ కాలమ్స్ డిటర్మినెంట్ కాలము, నాన్ కీ కాలమ్స్ అంటే డిపెండెంట్ కాలమ్స్. సో బేస్డ్ అపాన్ దట్ ఫంక్షనల్ డిపెండెన్సీ ఈఎఫ్ కార్డు నార్మలైజేషన్ రూల్స్ని మనకి ఫస్ట్ నార్మల్ ఫామ్, సెకండ్ నార్మల్ ఫామ్, థర్డ్ నార్మల్ ఫామ్, బీసీఎన్ఎఫ్, ఫోర్త్ నార్మల్ ఫామ్, బీసీఎన్ఎఫ్ అంటే 3.5, అండ్ ఫోర్త్ నార్మల్ ఫామ్, ఫిఫ్త్ నార్మల్ ఫామ్, దెన్ డికేఎన్ఎఫ్, అలాగే చాలా నార్మల్ ఫామ్స్ ఉన్నాయి. కానీ ప్రామినెంట్లీ 3 నార్మల్ ఫామ్స్ ప్రతి ఒక్క డేటాబేస్ టేబుల్ కూడా పాస్ అవ్వాల్సిందే అని చెప్పుకున్నాం. ఆ తర్వాత ఫస్ట్ నార్మల్ ఫామ్లోకి ఎలా మార్చాలి, అన్నార్మలైజ్డ్ ఫామ్ నుంచి డేటా టేబుల్ నుంచి ఫస్ట్ నార్మల్ ఫామ్ టేబుల్ ఎలా డిజైన్ చేయాలి. దాంట్లో ఏం చెప్పుకున్నాము, 2 మెయిన్ వాల్యూస్ ఉండాలి అని చెప్పుకున్నాం ఫస్ట్ నార్మల్ ఫామ్లో. ఏంటి, ఒకటి ప్రైమరీ కీ ఉండాలి, ఒక కీ ఉండాలి విచ్ యూనిక్లీ ఐడెంటిఫైస్ ఈచ్ అండ్ ఎవ్రీ రికార్డు, అండ్ ఆల్సో రిపీటెడ్ గ్రూప్స్ ఉండకూడదు. రిపీటెడ్ గ్రూప్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెల్లో ఉండకూడదు, రిపీటెడ్ గ్రూప్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాలమ్స్లో ఉండకూడదు. అవి రిమూవ్ చేసిన రోజున అన్నార్మలైజ్డ్ ఫామ్ విల్ బికమ్ ఏ నార్మల్ ఫామ్. ఫస్ట్ నార్మల్ ఫామ్ టేబుల్ అయింది. అక్కడి నుంచి సెకండ్ నార్మల్ ఫామ్కి వెళ్ళటానికి ఎప్పుడు ఓన్లీ ఇఫ్ యూ హ్యావ్ ఏ కంపోజిట్ ప్రైమరీ కీ, ఆ డిటర్మినెంట్ కీ కనుక 2 లేక మోర్ కాలమ్స్ తోటి ఉంటే అప్పుడు వన్ ఆఫ్ ద కాలమ్ ఈస్ డిసైడింగ్ ద నాన్ కీ కాలమ్,
అంటే దాన్ని పార్షియల్ డిపెండెన్సీ అంటారు. ఆ పార్షియల్ డిపెండెన్సీ రిమూవ్ చేస్తే అప్పుడు ఆ టేబుల్ విల్ బికమ్ ఏ సెకండ్ నార్మల్ ఫామ్ అని చెప్పుకున్నాం. ఆ తర్వాత బిట్వీన్ ద నాన్ కీ కాలమ్స్ కూడా డిపెండెన్సీ ఉండొచ్చు. అటువంటి డిపెండెన్సీ ఉంటే దాన్ని ట్రాన్సిటివ్ డిపెండెన్సీ అంటే బి అండ్ సి నాన్ కీ కాలమ్స్ ఉన్నాయి. బి డిసైడింగ్ సి, బట్ ద బి ఈస్ డిసైడెడ్ బై ద ఏ విచ్ ఈస్ ఎ కీ కాలం. అంటే ఏంటి? ఏ ఈస్ డిసైడింగ్ బి, బి ఈస్ డిసైడింగ్ సి, in turn A is deciding C. So A is deciding C is not direct. It is through B. దాన్ని ట్రాన్సిటివ్ డిపెండెన్సీ అన్నాం. అవి కూడా మంచిది కాదు, రెడెండెన్సీ వచ్చింది. లాట్ ఆఫ్ నార్మల్ అంటే అప్డేట్ అనామలీస్, ఇన్సర్షన్ అనామలీస్, డిలీషన్ అనామలీస్ వస్తాయని చెప్పుకున్నాం. దాన్ని రిమూవ్ చేయాలంటే ఆ నాన్ కీ కాలమ్స్ మధ్య ఉన్న రిలేషన్ ఉన్నటిని మనం తీసి సెపరేట్ టేబుల్స్లో పెట్టాం. సెపరేట్ టేబుల్ పెట్టి we created a foreign key to refer to the primary key in the parent table. సో ప్రైమరీ కీ parent table, foreign key in the child table చెప్పుకున్నాం. సో అది ప్రైమరీ కీ ఫారెన్ కీ వచ్చాక దెన్ హౌ టు ఇంప్లిమెంట్ ద ప్రైమరీ కీ ఫారెన్ కీ. సో ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ప్రైమరీ కీ ఫారెన్ కీ వచ్చేదానికి ఈవెన్ మోస్ట్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఐ నో ఎక్సెప్ట్ ఎస్పెషల్లీ అప్లికేషన్ డెవలపర్స్ అంటే డేటా ప్రొఫెషనల్స్కి బాగా తెలుసు. బట్ అప్లికేషన్ డెవలపర్స్, అప్లికేషన్ ప్రొఫెషనల్స్కి వచ్చేతలకే వెన్ దే డివైడ్, వెన్ దే బ్రేక్ ద టేబుల్ ఇంటూ టూ ప్రైమరీ కీ ఫారెన్ కీ, దే డు నాట్ అండర్స్టాండ్ హౌ టు ఇంప్లిమెంట్ ద రిలేషన్షిప్ విచ్ ఈస్ సపోజ్ టు బి. అంటే 1-to-1 ఉంటే ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ప్రైమరీ కీ ఫారెన్ కీ? వీ హావ్ సీన్ ఫారెన్ కీలో యూనిక్ కీ కన్స్ట్రైంట్ పెట్టాలి. On the foreign key column itself, you have to make unique key as well. తర్వాత how to create a one-to-many, which is the default nature of primary key and foreign key. Then మధ్యలో many-to-many వచ్చినప్పుడు we said about a joint table పెట్టాలి. పేరెంట్ టేబుల్ నుంచి ఒక పేరెంట్ అంటే బేసికల్గా జాయింట్ టేబుల్ విల్ రిఫర్ టు ఏ ఫారిన్ కీ టు పేరెంట్ టేబుల్ అండ్ ఫారిన్ కీ టు చైల్డ్ టేబుల్. ఆ విధంగా many-to-many రిలేషన్ వచ్చిందని చెప్పుకున్నాం. అది the world class design. I say it is world class design. And also ఫైనల్గా ఏం చెప్పుకున్నామంటే ఇవి ఎలాగా మనము ఆర్డిబిఎంఎస్లో ఇంప్లిమెంట్ చేయాలి, ఆర్డిబిఎంఎస్కి ఎలా చెప్పాలి, ఈ కన్స్ట్రైంట్ చెప్తేనే కదా దాని వాల్యూ ఆఫ్ ఆల్ దీస్ కీస్ కన్స్ట్రైంట్స్ పెడితేనే your RDBMS is going to protect your data against wrong insertion, wrong update, wrong delete. అనామలీస్ అన్నిటిని ప్రివెంట్ చేయాలంటే కన్స్ట్రైంట్స్ పెట్టాలి. మనము నాట్ నల్ కన్స్ట్రైంట్, చెక్ కన్స్ట్రైంట్, డిఫాల్ట్ కన్స్ట్రైంట్, యూనిక్ కన్స్ట్రైంట్, ప్రైమరీ కన్స్ట్రైంట్, ఫారిన్ కీ కన్స్ట్రైంట్స్, ఈ కన్స్ట్రైంట్స్ అన్ని చెప్పుకున్నాం. ఇది ఐ కాల్ ఇట్ యాజ్ ఎ వరల్డ్ క్లాస్ రిలేషనల్ డేటాబేస్ డిజైన్ ప్రోగ్రామ్. ఇప్పుడు మనము సెకండ్ పార్ట్, ఈ రోజు నుంచి మనం సెకండ్ పార్ట్లోకి వెళ్ళబోతున్నాము. సెకండ్ పార్ట్ వెళ్ళబోయే ముందు ఐ జస్ట్ వాంటెడ్ టు మెన్షన్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఏ ప్రాక్టీస్ డేటాబేస్. మీకు ఆల్రెడీ SQL స్క్రిప్ట్స్ పంపించాను. ఈ ప్రాక్టీస్ డేటాబేస్ మీకు క్షుణ్ణంగా అర్థం కావాలి. ఎందుకు అర్థం కావాలి? వితౌట్ నోయింగ్ వాట్ టేబుల్స్ ఆర్ ఇన్ యువర్ డేటాబేస్, హౌ ద టేబుల్స్ ఆర్ రిలేటెడ్, and what data is there in each of the table, and what all are primary keys, what all are foreign keys. ఇవి తెలియకుండా you cannot write a effective SQL query, SQL statements, any query కాదు, any statement if you want to write. దానికి కరెక్ట్గా ఇవన్నీ తెలిస్తేనే మీకు అర్థమవుతుంది. అందుకని ఈ ఐ థింక్ 9 టేబుల్స్ ఉన్నాయి. 9 టేబుల్స్ కూడా కైండ్ ఆఫ్ కామర్స్ అప్లికేషన్ అనుకోండి. ఈ 9 టేబుల్స్ని క్షుణ్ణంగా మీరు అర్థం చేసుకోవాలి. ఏం చేస్తాను ఈ టేబుల్స్ అని. ఈరోజు ప్రోగ్రాంలో చాలా ఫండమెంటల్స్, అంటే అసలు SQL సెలెక్ట్ అంటే ఎలా రాయాలి, ఫండమెంటల్ సెలెక్టింగ్ ఏ సింగిల్ కాలమ్, సెలెక్టింగ్ మల్టిపుల్ కాలమ్స్, సెలెక్టింగ్ క్యాలిక్యులేటెడ్ కాలమ్స్, సెలెక్టింగ్ విత్ ఏ కండిషన్, సర్చ్ కండిషన్ ఎలా రాయాలి అంటే ఫండమెంటల్ నుంచి మొదలు పెడుతున్నాం ఈరోజు. అగైన్ ఇట్ ఇస్ ఏ పార్ట్ 2, దట్ ఈస్ కోర్ SQL. 5 క్లాసెస్లో కోర్ SQLలో మిమ్మల్ని మాస్టరీ లెవెల్కి తీసుకెళ్లే బాధ్యత నాది. బట్ ప్రతి క్లాస్ అయిపోయాక మనము ఒక 10 క్వశ్చన్స్ ఇస్తాము. ఆ క్వశ్చన్స్ని మీరు ఓన్గా ఆలోచించి మీరు ఓన్గా ఆ SQL స్టేట్మెంట్స్ రాయగలగాలి.
అండ్ సేమ్ డేటాబేస్ మీద ఇస్తాను. ఈ సేమ్ డేటాబేస్ మీద మనము చెప్పుకుంటాము క్లాసు, అండ్ సేమ్ డేటాబేస్ మీదకు మీకు క్వైరీస్ వస్తాయి ఎవ్రీ క్లాస్ తర్వాత. సో మీకు కొద్దిగా అయితే చూస్తేనే అర్థమై ఉంటుంది. మీకు చూస్తే సప్లయర్స్ అని ఉంది ఇక్కడ. సారీ, సప్లయర్స్ ఏంటండి? యూ కెన్ సీ హియర్ సప్లయర్స్ హూజ్ ప్రొడక్ట్స్ ఆర్ సోల్డ్ ఇన్ అవర్ అప్లికేషన్. అంటే ఇది ఈ కామర్స్. సో ఎలక్ట్రానిక్ కామర్స్ లో మీకు ప్రోడక్ట్స్ అనే ఒక టేబుల్ ఉంది. ఈ ప్రోడక్ట్స్ లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఆ ప్రోడక్ట్ ని సప్లై చేసేవాడు సప్లయరు, అండ్ ఈ ప్రోడక్ట్స్ ని ఆర్డర్ చేసేది కస్టమర్ ఈస్ గోయింగ్ టు పుట్ ఆర్డర్. సో వన్ ఆర్డర్ కెన్ కంటైన్ లాట్ ఆఫ్ ఆర్డర్ ఐటమ్స్. సో ఆర్డర్ డీటెయిల్స్ లో ఆర్డర్ ఐటమ్స్ ఉంటాయి, అండ్ దట్ ఈస్ రిఫరింగ్ టు యువర్ దిస్ ఇస్ ద జాయింట్ టేబుల్ బిట్వీన్ products and orders. And then we have employees, that is nothing but users of our application. సో ఒకసారి ఈ డేటాబేస్ స్క్రిప్ట్స్ మీరు రన్ చేశారు కదా, మీరు ఒకసారి డేటాబేస్కి వెళ్ళిపోయి క్వైరీ చేసి సెలెక్ట్, అంటే మీకు SSMS లోనే రైట్ క్లిక్ చేసేసి సెలెక్ట్ 2000 rows అని అంటే మీకు చూపించింది. సో ఆ డేటాను కొద్దిగా అనలైజ్ చేయండి, ఎందుకంటే ఇప్పటి నుంచి మళ్ళీ ABCD నుంచి మొదలు పెడుతున్నాం SQL. So you have to attend all the 5 classes to become at mastery level. This is our second part of 5-part program. Thank you very much for joining. So we'll see you in the class at 5:30. Thank you.